ఏ ఫ్రెండ్స్ నమస్తే, అందరు ఎట్లున్నారు? నేను మంచిగా ఉన్నా. ఇంకా విషయం ఏంటంటే ఈరోజు సండే కదా, ఇంకా ఆదివారం ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా. సో రేపు ఏంటంటే ఇక సంక్రాంతి స్టార్ట్గా, రేపటి నుంచి భోగి కదా. సో మళ్ళీ నాన్ వెజ్ ఎందుకని చెప్పి ఇంట్లో ఎగ్స్ ఉండే, ఎగ్స్ని ఉడకబెట్టి పెట్టేసిన ఆల్రెడీ. సో ఎగ్స్తో ఈరోజు మంచిగా ఎగ్ కుర్మా చేసుకుందాం, ఓకేనా? ఎగ్ కుర్మా అని కాదు, మీరు కర్రీ అని అనుకోండి, ఎగ్ కుర్మా అని అనుకోండి, కానీ జబర్దస్త్ ఉంటుంది చేస్తే. సింపుల్ వేలో చూపించేస్తా, చూసేద్దామా మరి? చలో గాయస్, ఎగ్ కుర్మా చేస్తున్నాం కదా, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా మరి? ఓకేనా, చూపిస్తున్నా. ఇంకా చూడండి, ఎగ్ కుర్మా కావాల్సినవి ఉల్లిగడ్డలు అండ్ క్యాష్యూస్, జీడిపప్పు, మసాలాలు దాల్చిన చెక్క, లవంగ అండ్ ఇలాచి, ఇవి కొత్తిమీర కర్రలు ఉంటాయి కదా, కొత్తిమీర కట్టలు ఉంటాయి కదా లాస్ట్లో అవి, అండ్ పచ్చిమిర్చి, ఇక్కడ టమాటా, అల్లం వెల్లిగడ్డ, అల్లం అండ్ వెల్లుల్లి పొట్టు తీసి పెట్టేసుకున్నా, అండ్ ఇక పసుపు, ఉప్పు అండ్ అల్లం వెల్లిగడ్డ, ఇంకా ఏంటంటే ఆయిల్, కొత్తిమీర. సో ఈ ఉల్లిగడ్డలు ఇవి ఎందుకు కోసి పెట్టినా అంటే, ఇవన్నీ కలిపి మళ్ళీ మనము వేయించిన తర్వాత మిక్సీ పట్టేస్తాం. ఫుల్ మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ ఉల్లిగడ్డలతో స్టార్ట్ చేస్తాము, చూస్తారు కదా ముందర, ఓకేనా? సో ఇది ఎగ్ కుర్మా మంచిగా చేసుకొని టేస్ట్ ఎట్టుందో చూద్దాం, ఓకేనా? సింపుల్ వేలో చేద్దాం, ఒక బ్యాచులర్స్ కూడా చేసుకోవచ్చు, అంత మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా. సో మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ఎగ్ కుర్మా అన్నప్పుడు ఎక్కువ చూపించాలి కదా ఎగ్, మళ్ళీ, ఓకేనా? ఇంకా ఎగ్స్ వీటిని ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఆయిల్లో వేయించుకుందాం, ఓకేనా? ఫస్ట్ వాటిని ఆయిల్లో వేయించుకున్న తర్వాత మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఎగ్ కుర్మా స్టార్ట్ అయిపోతుంది, ఇంకా స్టవ్ ఆన్ చేసుకుందాం, ఓకేనా? స్టవ్ ఆన్ చేసుకొని వేడెక్కాలి ఇంకా. సో ప్రాసెస్ మంచిగా ఉంటుంది ఎగ్ కుర్మా, సింపుల్గా చేసుకుందాం. ఇక్కడ ఏది చూసినా సింపుల్ అంటున్నా కానీ అన్నీ చూపిస్తారు అనుకుంటారు. సో స్టవ్ ఆన్ చేసినాం కదా, ఆయిల్ వేసేసుకుందాం. ఇంకా ఇప్పుడు ఆయిల్ కొద్దిగా తక్కువ వేసుకోండి, ఎందుకంటే అవి వేయించుకోవాలి కదా ఫస్ట్. సో ఆయిల్ వేడెక్కేసింది, మన మసాలా దినుసులు వేసేసుకుందాం. లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, అంతే, ఓకేనా? అవి అయిపోయినాయి కదా, ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా కలిపేద్దాం. సో ఉల్లిగడ్డలు ఆయిల్లో కలిపేసినాం కదా, కొన్ని పచ్చిమిర్చి వేసుకుందాం, ఓకేనా? చూసేసుకోండి, మళ్ళీ ఎండుకారం కూడా వేస్తాం కదా, అవి వేసేసుకొని మన ఇవి ఉన్నాయి కదా కొత్తిమీర కాడలు, ఫ్లేవర్ మస్తు ఉంటుంది ఇది. ఇవేంటిరా ఇట్లా వేస్తున్నా అనుకుంటారేమో, మస్తు ఫ్లేవర్ ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. అల్లం వెల్లుల్లి వేసి ఇలా మంచిగా కలిపేసుకొని అందులోనే ఎంబటే మన జీడిపప్పులు వేసి మంచిగా ఇలా కలిపేసుకోండి. ఇవన్నీ మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కాస్త మంచిగా ఉడకాలి అంతే. సో మంచిగా ఇట్లా కలిపేసుకోవాలా. చూసారా, మంచిగా ఇట్లా అయిపోయింది కదా. నెక్స్ట్ టమాటాలు వేసేసుకుందాం. టమాటాలు వేసి కలిపేసుకుందాం. ఇట్లా కలిపేసుకున్నాం కదా, కాస్త మంచిగా ఉడకనిద్దాము, ఓకేనా? సో అవన్నీ కలిపేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసేద్దాం. నేను గరం వాటర్ వేస్తున్నా, మీరు కూడా గరం వాటరే వేయండి, వేడి నీళ్ళు వేసుకుంటే మంచిగా ఉంటుంది, ఓకేనా? ఇట్లా వేసేసిన తర్వాత మంచిగా ఉడకనియాలి, మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మంచిగా దాంట్లో మగ్గనిద్దాం, ఓకేనా? చలో మూత పెట్టేసుకొని 2 నిమిషాలు ఉడకబెట్టేసుకుందాం. సో మనం 2 నిమిషాలు అయిపోయింది, చూసుకుందాం. ఇంకా కడాయిలో చూసిరా, ఇంత ఇట్లా అయితే చాలు, ఇంకా మంచిగా ఉడికిపోయింది ఇది. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మిక్సీ పట్టేసుకుందాం చల్లార్చుకొని, ఓకేనా? సో ఉల్లిగడ్డ, మన టమాటాలు అవన్నీ వేయించుకున్నాం కదా, అదంతా చల్లార్చుకునే వరకు మనం అంతలోపు ఏం చేద్దామంటే ఎగ్స్ ఉన్నాయి కదా, ఈ ఎగ్స్ని మంచిగా కారంతో ఉప్పుతో కొద్దిగా మంచిగా దాంట్లో వేపుకుందాం, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇట్లా వేసేసుకుందాం. కొద్దిగా చిన్నగా పొయ్యి చిన్నగా పెట్టుకోండి. నేను చేతితో ఎందుకు వేస్తున్నా అంటే ఇందులో వాటర్ ఉంది కాబట్టి చేతితో వేస్తున్నా, మళ్ళీ మీద పడుతుంది కదా ఆయిల్, అట్లా. కొద్దిగా ఉప్పు, ఎందుకంటే చూసుకొని వేసుకోండి, కూరలో కూడా వేసుకుంటాం కదా, కూర్మాలో. పొయ్యి చిన్నగా పెట్టేసుకోండి.
లైట్గా పసుపు, కొద్దిగా కారం మంచిగా వేసేసుకొని తిప్పుకుందాం. అదంటే కలుపుకోవచ్చు ఇంకా ఇట్లా కలిపేసుకుందాము. కొద్దిగా గరిటతో పెడితే మళ్ళీ ముక్కలు అయితే అనిపించింది. ఇట్లా కలిపేసుకోవాలి మంచిగా. వేగినాయి కదా, మంచిగా తీసి పక్కకు పెట్టేసుకుందాము. ఇక నెక్స్ట్ అది చల్లారిపోయింది కదా, ఉల్లిగడ్డ టమాటాలు ఆ మిశ్రమం అంతా మనము చల్లార్చుకోవడానికి పెట్టుకున్నాం కదా, ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం అదంతా. సో దాని అంతా మంచిగా పేస్ట్ చేసేసుకుందాం. చూస్తున్నాం కదా మనము పట్టి పెట్టుకున్న పేస్ట్ ఇది. టమాటా అండ్ ఉల్లిగడ్డ మసాలాలు అండ్ అదరక్ లైసన్ ఉన్నది కదా, అల్లం అండ్ వెల్లుల్లి క్యాష్యూస్ అన్నీ వేసేసి జీడిపప్పు కూడా వేసేసి మంచిగా ఇట్లా పేస్ట్ పట్టుకున్నాం కదా. సో నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇంకా, ఓకేనా. సో కడాయి పెట్టేసుకొని, కడాయి వేడైపోయింది, ఇంకా ఆయిల్ వేసేసుకుంటున్నా. సరిపడా ఆయిల్ వేసుకున్నా. సో ఆయిల్ వేడెక్కేసింది. ఉల్లిగడ్డ సో మంచిగా కలిపేసుకుందాం. ఇంకా ఉల్లిగడ్డ వేసి కలిపేసి కాస్త ఉప్పు వేసుకుందాం, తొందరగా వేగాలి కదా. సో ఆల్రెడీ లేట్ అయిపోయింది కదా, కొద్దిగా లైట్గా ఉప్పు వేసుకుందాం ఉల్లిగడ్డలు ఉడకడానికి తొందరగా. సో ఇది మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వీటిని, ఉల్లిగడ్డల్ని. చూడురు కాక ఎట్లుంది, మంచిగా ఇట్లా వేగాల. ఉల్లిగడ్డలు కూడా వేగిపోయినాయి. మంచిగా కొద్దిగా అల్లం వెల్లిగడ్డ వేసుకుందాం ఇక, ఓకేనా. కొద్దిగా పసుపు అల్లం వెల్లిగడ్డ వేసేసుకొని మంచిగా గోలించుకుందాం. లైట్గా పసుపు, మరీ ఎక్కువ వేయకండి, లైట్గా వేసుకోండి. అది నెక్స్ట్ ఒక చెంచా, ఎందుకంటే అల్లం వెల్లిగడ్డ తక్కువ చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మనం అందులో వేసేసినాం కదా ఆల్రెడీ. సో ఎక్కువ అయిపోతుంది. అలా వేసుకొని మంచిగా ఇట్లా కలిపేసుకున్నాం. సో రెడీ అయిపోయింది. అల్లం వెల్లిగడ్డ కూడా వేగింది, పసుపు వేగింది. ఇక కారం వేసుకోవాలి. కారం ఎక్కువ వేసుకుంటాలే నేనైతే, ఎందుకంటే ఇది కూర్మా లెక్కలు చేస్తున్నాం కాబట్టి కొద్దిగా మైల్డ్గా చేస్తున్నాను. నేను కారం ఎక్కువ వేసుకోవట్లేదు, ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా వేసినాం కాబట్టి. సో నేను తక్కువ వేసుకుంటున్నాను. మీరు కారం కావాలనుకునే వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా ఈ టైంలో కొద్దిగా పొయ్యిని చిన్నగా పెద్దగా అడ్జస్ట్ చేసుకుంటే చేయండి, మాడిపోతుంది లేకుంటే, ఏమంటున్నా. సో కారం మంచిగా వేగింది. నెక్స్ట్ మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. ఇలా కొద్దిగా చిన్నగా పొయ్యి పెట్టేసుకోండి, మంచిగా వేసుకొని ఇట్లా కలిపేసుకోండి. సో చూస్తున్నాం కదా, కొద్దిగా అడగంటుతుంది అని అనుకున్నట్టయితే వాటర్ వేసుకోవచ్చు, ఓకేనా. వాటర్ వేసుకొని మంచిగా ఇట్లా కలుపుకోవాలి. అంతా కారము అవంతా మంచిగా కలిపేసుకొని పెట్టేసుకోవాలి. మంచిగా ఉడకాలి ఇది. సో లాస్ట్లో మన గరం మసాలా కొద్దిగా, ఓకేనా. కొద్దిగా గరం మసాలా వేసి మంచిగా కలిపేద్దాం. కొద్దిగా ఉప్పు టేస్ట్ చేసుకోండి, మీకు సరిపడా ఉప్పు ఉంటే ఓకే, లేదంటే కలుపుకోండి. ఎందుకంటే నేను అవి మిక్సీ పట్టేటప్పుడు, ఆ పేస్ట్ మిక్సీ పట్టేటప్పుడు నేను ఉప్పు కలిపేసిన అందులో. సో చూస్తున్నారు కదా, మన ఎగ్ కుర్మా రెడీ అయిపోతుంది. ఇగో ఇది మంచిగా మసాలా వరకు ఉడకబెట్టేసుకుందాము. ప్రాసెస్ అంతా అట్లా సింపుల్గా ఉంటుంది. మూత పెట్టేసుకుందాము. మంచిగా దాని మీద ఆయిల్ అంతా బయటికి రావాలి ఉడికినాక. సో ఆ స్టేజ్ వచ్చే వరకు ఉడకబెట్టుకొని, ఆ తర్వాత మనం మంచిగా కారంలో కూడా వేయించుకున్న గుడ్లు కూడా ఉన్నాయి కదా, ఈ గుడ్లు ఇవన్నీ మంచిగా అందులో వేసేసుకొని కలిపేసి ఒక 3 నిమిషాలు మంచిగా ఉడకబెట్టేసి స్టవ్ ఆఫ్ చేసినాం అనుకోండి. లాస్ట్లో కొద్దిగా చెప్పలేదు కదా, లాస్ట్లో కసూరి మేతి మంచిగా వేయించుకొని పొడిలాగా చేసుకొని ఇట్లా నలిపి అందులో వేసేసాను. లాస్ట్లో ఫ్లేవర్ బాగా వస్తుంది, ఓకేనా. ఒక 3 నిమిషాలు రెస్ట్ ఇచ్చేసి ఆపిన తర్వాత ఒక 3-4 నిమిషాలు రెస్ట్ ఇచ్చేసి మంచిగా తిని ఫ్లేవర్ రైస్ ఏదైనా మీరు బగారా రైస్ కానీ, వైట్ రైస్ కానీ, లేదంటే మీకు ఇంకా మేతి రైస్, కొత్తిమీర రైస్, ఏ రైస్లోనే తినండి. చపాతీలోకి అయితే సూపర్, ఇంకా మస్తు టేస్ట్ ఉంటుంది. సింపుల్గా ఇట్లా చేసుకోండి, ఓకేనా. సో మంచిగా ఉడకనిద్దాం. సో చూసుకుందామా మన ఎట్లుందో మరి. ఎగ్ కుర్మా రెడీ అవుతుందా, ఎట్లుంది చూడాలి కదా ఒకసారి. చూసిరా మంచిగా ఉడుకుతుంది, చూసిరు కదా. అట్లా ఉడకాలి, మధ్య మధ్యలో మంచిగా కలుపుకోవాలి, లేదంటే కింద అడగండిపోతుంది ఇట్లా. సో ఎగ్స్ కూడా వేసేసుకుందాం ఇంకా. సో మనం కారం ఉప్పులో వేయించుకున్న ఇంకా ఎగ్స్ వేసేసుకుందాం అట్లా. మనం వేయించినది కొద్దిగా మసాలా కూడా ఉంటుంది కదా, అది వేసేయండి, బాగుంటుంది లుక్. టేస్ట్ కూడా బాగా వస్తుంది, ఎందుకంటే దాని ఫ్లేవర్ కదా.
మంచి టేస్ట్ వస్తుంది. అట్లా వేసి కలిపేసుకుందాము. సో కసూరి మేతి వేసేసుకుందాం. ఇక కసూరి మేతి వేసి మంచిగా కలిపేసుకుందాం. కలిపేసుకొని మంచిగా మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడకబెట్టేద్దాం. సో బటర్ వేసుకోండి. నా దగ్గర నెయ్యి ఉంది, బటర్ లేదు. సో నెయ్యి ఈ టైంలో కాస్త ఇట్లా మంచిగా పైన బటర్ కానీ నెయ్యి కానీ ఉంటే వేసుకొని మంచిగా అట్లా కలపొద్దు. అట్లా మంచిగా ఇట్లా ఉడికేట్టు మంచిగా పెట్టేసేయండి. అది ఒక 2 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ మంచిగా కలిపేసి చూద్దాం ఎట్లుందో. ఓకేనా? వేసేసినాం కదా, ఇంకా మంచిగా మూత పెట్టేసి అట్లే ఉడకబెట్టేద్దాం ఇంకా. సో చూస్తారు కదా, సూపర్ వచ్చింది కదా, అయిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇక ముందు కొద్దిగా కొత్తిమీర పైనుంచి జల్లేసుకుందాము. ఓకేనా? ఇట్లా పైన కొత్తిమీర జల్లేసుకొని మంచిగా స్టవ్ ఆఫ్ చేసిన ఒక్క 2 నిమిషాలు అట్లా రెస్ట్ ఇచ్చేద్దాం. సో చూసారు కదా సండే స్పెషల్ మన ఇంట్లో. మీరు కూడా ఇట్లా చేసుకొని ఎట్లుందో నాకు చెప్పండి. ఓకేనా? ఒక్క కామెంట్ కూడా రావట్లేదు, కోపం చేస్తారా నా మీద? మంచిగా చేసుకోండి. ఈసారి కామెంట్ చేయండి. మన ఎగ్ కుర్మా ఏదైనా అనండి, ఎగ్ కుర్మా అనండి, ఎగ్ కర్రీ అనండి, ఏదో నార్మల్గా అట్లా చేసేసుకోండి. ఎందుకంటే నాన్ వెజ్ లేని రోజుల్లో ఇట్లా ఎగ్స్తో మంచిగా చేసుకోవచ్చు రెసిపీని అని చెప్పి చూపించిన. సో టేస్ట్ చేసి చెప్పండి నాకు ఎట్లుందో. సో చూద్దాం. ఇక మనము చేసేసినాం కదా, రైస్లో పెట్టేసుకొని ఎట్లుందో టేస్ట్ చేసి చెప్తా. ఓకేనా? మీరు కూడా చేసుకోండి. ఇక నేను చేసిన కాబట్టి నేను మంచిగానే ఉందని చెప్తా అనుకుంటుర్రేమో. అట్లా కాదు, మీరు కూడా చేసుకోండి. సో అన్నం పెట్టేసుకుని ఇక కర్రీ పెట్టేసుకుందాము. మంచిగా ఉన్నది ఎగ్ కుర్మా. సో టేస్ట్ చేద్దాం మనం. కాలుతుంది బాగా. సూపర్ ఉంది, నిజంగా బాగుంది. మీరు కూడా చేసుకోండి ఇట్లా. ఓకేనా? సో మన వీడియోలని సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. సో మీ సపోర్ట్ ఇట్నే ఉండాలని కోరుకుంటున్నా. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ బాయ్ బాయ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకేనా? ఏమైనా తప్పులున్నా చెప్పండి. ఓకేనా? బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్త. ఇప్పుడు సంక్రాంతి కదా, కాస్త చూసుకొని వెళ్ళండి. బైక్ల మీద వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా, ఎందుకంటే ఆ మాంజాలు కూడా వాడుతున్నారు కదా, చాలామందికి యాక్సిడెంట్స్ అవుతున్నాయంట దానివల్ల. సో అందుకే చూసుకొని వెళ్ళండి. ఓకేనా? అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు.